2026 ఆర్థిక సంవత్సరానికి ఇనీషియల్ H1B వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2025 మార్చి 24తో అధికారికంగా ముగిసింది. నెక్స్ట్ ఏంటి అన్నది ఇప్పుడు H1B వీసా కోసం ఎదురు చూస్తున్న చాలా మందికి ఉన్న అతి పెద్ద ప్రశ్న. రిజిస్ట్రేషన్ల సంఖ్య వార్షిక పరిమితిని మించితే వీసా గ్రహీతలను ర్యాండమ్గా ఎంపిక చేసేందుకు లాటరీ విధానాన్ని అమలు చేస్తుంది యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్. లాటరీ ఫలితాలను సాధారణంగా మార్చి చివరిలో లేదా ఏప్రిల్ మొదట్లో ప్రకటిస్తారు. ఎంపికైన వారికి సంబంధించి ఏప్రిల్ 1, 2025 నుంచి పూర్తి H1B పిటిషన్లు ఎంప్లాయర్లు దాఖలు చేయవచ్చు. ఫైలింగ్ వ్యవధి సాధారణంగా సెలక్షన్ నోటీస్ తేదీ నుంచి 90 రోజులు ఉంటుంది. అంటే ఇది ఏప్రిల్ 1 నుంచి జూన్ 30, 2025 వరకు నడుస్తుంది. 2026 ఆర్థిక సంవత్సరం కింద ఆమోదం పొందిన దరఖాస్తుదారులకు ఉపాధి 2025 అక్టోబర్ 1 లేదా ఆ తరువాత ప్రారంభమవుతోంది. ఒకవేళ దరఖాస్తుదారుడు ఎంపిక కానట్లయితే వారి రిజిస్ట్రేషన్ సబ్మిటెడ్ స్టేటస్లో ఉంటుంది. క్యాప్ స్లాట్లు తెరిచి ఉంటే USCIS అదనపు లాటరీ రౌండ్లను నిర్వహించవచ్చు. కాబట్టి దరఖాస్తుదారులు అప్డేట్స్ కోసం వారి USCIS ఖాతాలను పర్యవేక్షించాలి. ఈ ఏడాది H1B విధానంలో రిజిస్ట్రేషన్ ఫీజులు భారీగా పెరగడం గమనార్హం. $10 నుంచి $215 ప్రతి లబ్ధిదారునికి ఖర్చు అధిక మొత్తంలో పెరిగింది. USCIS ధృవీకరించిన రుసుము అడ్మినిస్ట్రేషన్ ఖర్చులను భరించడానికి, అనవసరంగా రిజిస్ట్రేషన్లు వేసే వారిని కట్ చేయడానికి ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. 2025 ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టిన లబ్ధిదారు కేంద్రీకృత ఎంపిక ప్రక్రియ కూడా ఉంది. అయితే ఒకటి కంటే ఎక్కువ సార్లు లాటరీ వ్యవస్థలోకి రాకుండా ఇది చూసుకుంటుంది. లాటరీ ఇంటెగ్రిటీని పెంచేందుకు H1B లాటరీ ప్రాసెస్కు అదనపు ఫ్రాడ్ ప్రివెన్షన్ చర్యలను కూడా జోడించింది. ఇవి 2024 జనవరి 30 నుంచి అమల్లోకి వచ్చాయి. ఒకటి కంటే ఎక్కువ సార్లు ఎంట్రీ ఇవ్వలేదని వెరిఫై చేయటం, అర్హులైన వారు మాత్రమే H1B పిటిషన్స్కు అప్లై చేసుకునేలా చూడటం, రిజిస్ట్రేషన్లో మోసాలకు పాల్పడటం, ఫైలింగ్స్ని డూప్లికేట్ చేయడాన్ని అడ్డుకోవడం వంటి కొన్ని ఉదాహరణలు.